హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారు? గ్రూప్ 2 కోసం బాగా చదువుతున్నారా? బాగా చదవండి, కష్టపడి చదవండి. 100% మన ఎఫర్ట్స్ పెట్టి మనం చదివితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ప్రతిరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎంత కష్టపడి చదువుతున్నాను, ఎన్ని గంటలు కూర్చొని చదువుతున్నాను, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా సరే ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ ఏంటి పరిస్థితి, గివ్ అప్ ఇచ్చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు రీఫ్రెష్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ కోసమే కూర్చొని పట్టుబట్టి చదువుతున్నప్పుడు మధ్యలో గివ్ అప్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా చదవాలి. జాబ్ రావడం రాకపోవడం తర్వాత సంగతి, మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి అని మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఏ రోజుకి ఆ రోజు నన్ను నేను రీఫ్రెష్ చేసుకుంటూ చదువుతూ ఉంటున్నాను. నాలాగా మీలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే అలసిపోతున్నామనే ఆలోచన లేకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. అయితే నేను మార్నింగ్ నుంచి ఇండియన్ ఎకానమీ అయితే స్టార్ట్ చేశానండి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు చదువుతున్నాను, ఏ సబ్జెక్టు కూడా స్కిప్ చేయట్లేదు. ఒక తెలంగాణ ఎకానమీ మాత్రమే నేను ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేయలేదు. అయితే దానికోసం నేను ఎలాంటి బుక్ అయితే కొనుక్కోలేదండి. నేను మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో అదే ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ బుక్ కొనుక్కొని అది ఆర్డర్ నాకు వచ్చి నేను చదివేంత అప్పటికి టైం అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేను ఎలాంటి బుక్ అయితే కొనుక్కోకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది చదువుదామని డిసైడ్ అయ్యాను అనమాట. అయితే మీలో ఎంతమంది డిఏఓ ఎగ్జామ్ రాశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా డిఏఓ ఎగ్జామ్లో 5 to 10 క్వశ్చన్స్ వరకు ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చాయి. అది కూడా జనాభా అనే టాపిక్ నుంచి వచ్చాయి, డెమోగ్రఫీ. సో దాంట్లో అది చదివిన వాళ్ళైతే ఖచ్చితంగా బిట్స్ అయితే చేయగలరు. నేను చదివిన ఫస్ట్ టాపిక్కే జనాభా కాబట్టి నేనైతే దాంట్లో వచ్చిన 5 to 10 క్వశ్చన్స్లో మ్యాక్సిమం అయితే నేను ఆన్సర్ అయితే చేశానండి. ఎందుకంటే అది రీసెంట్గా చదివిన టాపిక్ కాబట్టి తొందరగా ఆన్సర్ అయితే చేయగలిగాను. పేపర్ 1 అయితే కొంచెం ఈజీగానే వచ్చిందనిపించింది. బట్ పేపర్ 2 నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం హార్డ్గానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఇండియన్ ఎకానమీ నుంచి నేను ఏ టాపిక్ చదివితే ఆ టాపిక్ దానికి సంబంధించిన కొన్ని ఓన్గా నేను బిట్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఆ బిట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోలో అయితే పెడతాను. అంటే నేను ఇండియన్ ఎకానమీ అనే కాదు, ఏ సబ్జెక్టు చదివినా సరే దానిలో నుంచి నా ఓన్గా నేను క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్ పేపర్కి మనం చదివిన దాంట్లో మనం ఓన్గా ప్రిపరేషన్ చేసుకుంటే బిట్స్, మనం ఆ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం వాటిని చేయగలము, అంటే అటెంప్ట్ చేయగలము, ఖచ్చితంగా ఆన్సర్ చేయగలమని ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. సో అందుకని నా ఓన్గా నేను ఏ టాపిక్ చదివినా సరే దానికి సంబంధించి బిట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది నేను ప్రిపేర్ చేసిన బిట్స్ అవి డిఫికల్ట్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అయితే చాలామందికి కరెంట్ అఫైర్స్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే ఏదైనా వెబ్సైట్స్ ఉన్నాయా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. సో అయితే నేను పర్సనల్గా ఒక ఛానల్ కాదండి, ఇది ఒక వెబ్సైట్ నేను ఫాలో అవుతున్నాను. అయితే మనకి డెక్కన్ క్రానికల్ అని ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది కదా. సో అయితే ఇంగ్లీష్ పేపర్ చదివితే మంచిది, కానీ చాలామందికి ఆ ఫెసిలిటీ ఉండదు. నాకైతే మా ఊర్లో ఆ ఫెసిలిటీ లేదు. సో అందుకని నేను నెట్లో నుంచి ఆ వెబ్సైట్ చూశానండి. చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. సో దాంట్లో ఏంటంటే కరెంట్ న్యూస్ ఒకటి ఇస్తారు, అలాగే డైలీ క్విజ్ ఒకటి ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఇండియన్ ఎకానమీకి సంబంధించి స్టేట్స్ వైజ్గా సంబంధించి కూడా బిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అవి కూడా దాంట్లో ఇస్తున్నారు. అంటే
పేపర్ చదవలేదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఇంటర్నెట్లో ఇది మీరు పేజ్ ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుందండి. అంటే నాకు నచ్చింది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అంటే యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే వాటిని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే క్రానికల్ ఎడిషన్. సో దీంట్లో అయితే నేను ఫాలో అవుతున్నాను కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారు, మేడం మీరు నేను ప్రీవియస్ షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను అనమాట, ప్రాక్టీస్ బిట్స్ అని. సో అయితే బ్రదర్ కామెంట్ చేశారు, మేడం మీరు అవి ఎలా ఉన్నాయో చెప్పండి, నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను అని. సో అయితే అవి బాగానే ఉన్నాయండి. నేను ఓన్లీ తెలంగాణ ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమీ గురించి వాటిని కొనుక్కున్నాను. అయితే నాకు ఆఫర్లో వచ్చాయి. ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే 8 బుక్స్ వచ్చాయండి, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్తో సహా కలిపి. సో బుక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రాక్టీస్ బుక్స్ చదవడానికైతే ఉపయోగపడుతుంది, అంటే బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే ఉపయోగపడుతుంది. ఒక్కొక్క దాంట్లో నాకు తెలిసి 1500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు ఉండొచ్చు, తీసుకోవచ్చు కావాలి అంటే. నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది. బేసిక్స్ ఇప్పుడే చదివే వాళ్ళు అయితే మాత్రం అలాంటివి తీసుకొని అయితే ఖచ్చితంగా చదవచ్చు, బాగుంది. అయితే నేను ఆల్రెడీ బుక్స్ లిస్ట్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకెవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. నేను ఫాలో అయ్యే బుక్స్ అయితే చూపించాను. అలాగే ప్రతిరోజు నేను ఏ టాపిక్ రాసుకుంటున్నానో ఆ టాపిక్ అయిపోగానే దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.